హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ సాఫ్ట్ టైస్ మేకింగ్. ఈరోజు సాఫ్ట్ టై టాటాయిస్ ఎలా చేయాలో మీకు నేర్పించబోతున్నాను. సాఫ్ట్ టై టాటాయి మీకు నచ్చిన కలర్ తోటి కుట్టుకోవచ్చు. సాఫ్ట్ టై టాటాయిస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందవచ్చు. ఇప్పుడు ఈ సాఫ్ట్ టై టాటాయిస్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూద్దాం. సాఫ్ట్ టై టాటాయిస్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ప్యాటర్న్, tortoise carpet fur, yellow carpet fur, thread, needle, sketch, scissor, eyes, nose, stuff. ప్యాటర్న్స్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అప్పర్ బాడీ పార్ట్ వన్ పార్ట్ ఫస్ట్ ఈ డాట్ కుట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కింద ఇలా జాయిన్ చేసుకోవాలి, ఇలా స్టిచ్ చేసుకోవాలి. అప్పర్ బాడీ పార్ట్ ఇలా కుట్టుకున్నాక నెక్స్ట్ అప్పర్ హెడ్ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ 2 పార్ట్స్ కట్ చేసుకున్నవి ఇలా ఆపోజిట్గా పెట్టుకోవాలి. మిడిల్లో జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి. టూ హెడ్ పార్ట్స్ ఇలా కుట్టుకున్నాక సెంటర్ బాడీ సెంటర్కి ఇలా జాయిన్ చేసుకోవాలి, ఇలా స్టిచ్ చేసుకోవాలి. హెడ్ పార్ట్ ఇలా కుట్టుకున్నాక నెక్స్ట్ టైల్ జాయిన్ చేసుకోవాలి. టైల్ మిడిల్ పార్ట్ బాడీ పార్ట్ సెంటర్కి కింద ఇక్కడ ఇలా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సైడు ఇలా ఈక్వల్గా ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఇటు సైడు ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ లెగ్స్, ఫ్రంట్ లెగ్స్ 4 పార్ట్స్ కట్ చేసుకున్నవి 2 పేర్స్ ఆపోజిట్గా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఓపెన్ పెట్టుకోవాలి, టర్న్ చేసుకుని స్టఫ్ పెట్టుకోవడానికి. బ్యాక్ లెగ్స్ కూడా సేమ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఓపెన్ పెట్టుకోవాలి. లెగ్స్ ఇలా కుట్టుకున్నాక టర్న్ చేసుకోవాలి. టర్న్ ఇలా చేసుకున్నాక నెక్స్ట్ లోవర్ బాడీ 1 పార్ట్ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. 2 పార్ట్స్ కట్ చేసుకున్నవి ఒక జాయింట్, ఇక్కడ జాయింట్ ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయింట్స్ ఇలా చేసుకున్నాక స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ ఇలా కుట్టుకున్నాక
నెక్స్ట్ లోవర్ హెడ్ పార్ట్ 1 పార్ట్ ఫస్ట్ ఈ డాట్ కుట్టుకోవాలి. డాట్ ఇలా కుట్టుకున్నాక లోవర్ హెడ్ పార్ట్ని లోవర్ బాడీకి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ వస్తుంది, ఇటు సైడ్ ఇక్కడ ఒక జాయింట్, పైన ఇక్కడ ఒక జాయింట్, ఇటు సైడ్ ఇక్కడ ఒక జాయింట్. జాయింట్స్ ఇలా చేసుకున్నాక స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ లోవర్ బాడీకి సైడ్ లోవర్ బాడీస్ కింద ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఈ పార్ట్ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక టైల్ జాయిన్ చేసుకోవాలి. సెంటర్ ఇక్కడ ఇలా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్కి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయింట్స్ ఇలా చేసుకున్నాక ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్పర్ బాడీకి ఫ్రంట్ లెగ్స్ బ్యాక్ లెగ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇట్లా రివర్స్లో పెట్టుకోవాలి. ఫ్రంట్ లెగ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ లెగ్స్ ఇలా స్టిచ్ చేసుకున్నాక బ్యాక్ లెగ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా సైడ్కి పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఇలా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్పర్ బాడీ లోవర్ బాడీ ఆపోజిట్గా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ హెడ్ పార్ట్ పైన సెంటర్ నుండి ఇక్కడ హెడ్ పార్ట్ సెంటర్కి ఇలా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ హెడ్ పార్ట్ డౌన్ నుండి ఇక్కడికి జాయింట్ వస్తుంది. ఈ ప్లేస్ ఇలా జాయింట్ అవుతుంది. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకోవాలి.
జాయింట్స్ ఇలా చేసుకున్నాక హెడ్ పార్ట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. హెడ్ పార్ట్ ఇలా కుట్టుకున్నాక నెక్స్ట్ టైల్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ టైల్ టు సైడ్ టైల్ ఇలా జాయిన్ చేసుకోవాలి. డాట్ ఇలా స్టిక్ చేసుకున్నాక 2 పార్ట్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక ఇలా స్టిచ్ చేసుకోవాలి. టైల్ పార్ట్ ఇలా కుట్టుకున్నాక నెక్స్ట్ లోవర్ బాడీ అప్పర్ బాడీ జాయిన్ చేసుకుని కుట్టుకోవాలి. ఫస్ట్ ఈ లెగ్స్ ఇలా లోపలికి ఉండేలా చూసుకోవాలి. ఇలా సైడ్స్ ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఇలా లెగ్స్ ఇలా లోపల పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్నాక లోవర్ బాడీకి కటింగ్ పెట్టుకోవాలి టర్న్ చేసుకోవడానికి. టర్న్ చేసుకున్నాక నెక్స్ట్ నోస్ ఐస్ పెట్టుకోవాలి. ఐస్ గమ్ తోటి స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టఫ్ పెట్టుకోవాలి. స్టఫ్ పెట్టుకున్నాక నెక్స్ట్ ఓపెన్ క్లోజ్ చేసుకోవాలి.